పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నాకు సర్వము నీవే నా యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి కరుణ కిరణాలు మన మీద ప్రవహించే రోజునకు చేరిన టైం. 3 గంటల ప్రార్థన భక్తితో ప్రార్థించుకుందాం. ఈరోజు కూడా ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరి ఉద్దేశములతో మన ఉద్దేశములను ప్రభువుకు అర్పించుకుందాం. 30 రోజులుగా నన్ను ప్రేమించి పెంచి పెద్దగా చేసినటువంటి నా తల్లి తండ్రులు కులందేరాజ్, పనిమే మేరీ మరియు రెండవ తల్లిలాగా జీవించిన డెల్ఫిన్ అల్ఫోన్సా వీరి ఆత్మలను, అలాగే సిస్టర్ డెల్ఫిన్, సందనమ్మ, తైనేస్, ఎలియాస్, అరుళానంద్, కితరినమ్మాల్, ఫాదర్ టైటస్, సవరిముత్తు, మరియ తెరెసా ఆంటీ, తర్వాత నక్షత్రం ఆంటీ వీరి అందరి యొక్క ఆత్మలను, మరి ఇక్కడ మరణించినటువంటి ఇక్కడ పనిచేసి మరణించిన గురువులు, కన్యాస్త్రులు, ప్రజలు, అలాగే దిక్కులేని ఆత్మలన్నిటినీ ప్రభువుకు అర్పించుకుంటూ భక్తితో మనం ప్రార్థిస్తాం. ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటినీ ప్రభు తన ఆధీనంలో ఉంచుకొని ప్రజలకు ఈ వాతావరణంలో మంచి ఆరోగ్యం దయచేయమని కూడా భక్తితో ప్రార్థించుకుందాం. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మధ్యలో ఒక 65 మంది ఏలూరు మేతరాశించినటువంటి గురువులు బిషప్ గారితో పాటు ఇక్కడ ధ్యాన ఉడకములు పాల్గొంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గురువులందరినీ దేవుడు ఆశీర్వదించి వారు ఇక్కడ ఉంటున్నప్పుడు మన సెంటర్ని కూడా ప్రభు ఏరాళంగా ఆశీర్వించమని, ఫాదర్స్ చేస్తున్న ప్రతి పరిచయను ప్రభు ఆశీర్వించమని, ఏలూరు మేత్రాసనమును దేవుడు ఆశీర్వించి దీవించమని భక్తితో మనం ప్రార్థించుకుందాం. ఇప్పుడు ఈ యొక్క సాక్ష్యం చెప్పే వ్యక్తి తన స్పాన్సర్ చేయడానికి ముందు గొప్ప సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు. ప్రవచనం ఎలా నెరవేరుతుందో ఇంకొక ఉదాహరణం, ఒక ఆదర్శం. నా పేరు వీణా. నేను 7 సంవత్సరముల నుండి పైల్స్ వ్యాధితో బాధపడుచున్నాను. ఎన్ని మందులు వాడినప్పటికీ నా బాధ అధికమైంది, కానీ తగ్గలేదు. సెప్టెంబర్ 18వ తేదీన ఫాదర్ సిరిల్ గారు 3 గంటల ప్రార్థనలో ఒక స్త్రీ, నేను పైల్స్ వ్యాధితో ఇంతగా బాధపడుచున్నాను, ఎలా నేను డాక్టర్ వద్దకు వెళ్ళి చూపించుకోవాలని ఏడుస్తున్నారు. అమ్మా, ఏడవద్దమ్మా, నీవు డాక్టర్ వద్దకు వెళ్ళవలసిన అవసరం లేదు అని ప్రవచనం చెప్పారు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేకుండానే నాకు వ్యాధి నుండి సంపూర్ణ స్వస్థత దయచేశారు. 3 గంటల ప్రార్థన ద్వారా యేసు ప్రభుతో నా విశ్వాసం అధికమైంది. దేవునికి స్తోత్రమని చెప్తున్నారు. ఫాదర్ సిరిల్ గారికి కూడా మంచి ఆరోగ్యం కలగాలని ఈ సాక్ష్యం పంచుకుంటూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారని వీణా గారు, హ్యాపీ టు హియర్ దాట్. మీ సాక్ష్యంలాగా అనేక మంది ఇంకా ఎంతోమంది బాధల్లో ఉన్నారు, వారు కూడా సాక్ష్యం చెప్పేటట్టు ప్రత్యేకం మనమందరం కలిసి ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరున్నట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనైన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన
యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రభు తన జనులను చెయ్యి విడువడు, తాను ఎన్నుకొనిన ప్రజలను పరిత్యజింపడని కీర్తన 94:14 వచనంలో కీర్తనగారుడు మనకు ఒక వాగ్దానంను ఊరటను ఇస్తూ ఉన్నాడు. Psalm 94:14 the Bible says through the psalmist, God will never leave our hands. He will never leave or forsake the ones whom he has chosen. యోబు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినాయి. వ్యాధులు చుట్టుముట్టింది, బాధలు ఆయనను ముట్టిన కొండ కోట నా దేవుడే అని పలికి గెలిచాడు. యోబు 19:26లో నా దేహము క్షీణించిపోయినను నీ శరీరముతోనే నా ప్రభుని దర్శింతునని పలికి గెలిచాడు. యోబు 42:10లో ఆయన 4 రెట్లుగా కోల్పోయినదాన్ని తిరిగి పొందుకున్నాడు. When he lost his health, wealth, everything, Job continued to say in Job 90:26, my Redeemer lives. Finally, I will see him. He will show himself to me. Whatever he lost in Job 42:10, he got it in double portion. మనకు కూడా దేవుడు అలాగే చేస్తాడు. ఆమేన్. అలాంటి పాట ఈరోజు మనం పాడబోతున్నాం. పాడదాం. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. వ్యాధులు చుట్టుముట్టినా బాధలు నన్ను ముట్టినా వ్యాధులు చుట్టుముట్టినా బాధలు నన్ను ముట్టినా నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభుని ప్రేమించే వారికి వారిని ప్రేమించే ఆ ప్రజలు ఎవరైతే ప్రేమించరో వారితో పాటు యేసు ప్రభుని ప్రేమించే బిడ్డలకు ఎన్నో ఇబ్బందులు ఇక్కట్లు జరుగుతాయని కొన్ని ఆదివారముల ముందు దేవుడు మనతో మాట్లాడాడు. సొంత ప్రజలే నీకు విరుద్ధంగా మాట్లాడతారని. యోహాను 15:19 లోకము మిమ్ము ద్వేషించినచ్చో మీకంటే ముందు అది నన్ను ద్వేషించినది అని తెలుసుకొనుడు. మీరు లోకమునకు చెందినవారు కారు, నేను మిమ్మలను లోకము నుండి ఎన్నుకొంటిని అని ప్రభు చెప్తున్నాడు. John 15:19 the Lord says, if the world hates you, remember it hated me before you. And that is why I want to tell you, you don't belong to the world, and I have taken you from the world, and I have chosen you out of the world. Thank you, Jesus. దానిని తలంచి లోకము విడిచినా నీవు మాత్రం విడువవు, బంధువులు విడిచినా మిత్రుడు విడిచినా నీవే నాకు బంధుమిత్రుడు ప్రభు అని దేవుని మీద ఆధారపడే పాట పాడుదాం. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడ నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. భక్తితో ప్రభు మీద ఆధారపడి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మూడవ గుర్తులో యెషయా 41వ అధ్యాయం 10వ వచనం. ఈ వచనం నేను మరువలేను, ఎందుకంటే నా గురు పట్టాభిషేకం పొందినప్పుడు నా కాడులో అప్పుడు నాకే తెలియకుండా దేవుని ద్వారా ప్రింట్ చేయబడిన వాక్యం అదే. నీవు భయపడకము, నేను నీకు తోడై ఉందును. తమిళం బైబిల్లో నా అరచేతిలో నిన్ను ఆదుకుంటును. ఐ విల్ క్యారీ యూ ఆన్ ద విక్టోరియస్ హ్యాండ్. నేను ఎన్ని సంవత్సరాలు గురువుగా ఈ వాక్యం కరెక్ట్గా నాకు పోల్చి చెప్పగలుగుతాను. మీ జీవితంలో కూడా అలాగే దేవుడు మిమ్మల్ని ఆదుకుంటూ వచ్చాడు. భయపడకము, నేను నీకు తోడై ఉండును. ఎంత గొప్ప మాట! నమ్మదగిన వాడు, నాకు చేసిన దేవుడు మీకు కూడా చేస్తాడు. కీర్తన 31:14 వచనంలో ప్రభు, నేను నిన్నే నమ్మితిని, నీవే నా దేవుడవు అని ఎంచితిని. ఓ గాడ్, ఐ ట్రస్ట్ ఇన్ యూ అండ్ యూ ఆర్ మై గాడ్. అండ్ సో Psalm 31:14. ఇవన్నీ కూడా మనము ధైర్యం చెప్పుకుంటూ విశ్వాసముతో పాడే పాటలు పాడుదాం. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నాతో భయపడకంటివి. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నాతో భయపడకంటివి. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడయు నీవే యేసయ్యా. మనకెల్లప్పుడు తోడుగా ఉండి నడిపించే దేవుని చేతులు పట్టుకొని ఈ గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మరణించినటువంటి ప్రతి బిడ్డ కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. నిత్య విశ్రాంతిని దయచేయమని వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం.
ఏలిన వారిని సర్వేశ్వర, మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారికి ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. Eternal rest grant unto them, O Lord. Let your perpetual light shine upon them. May their souls rest in peace. ఆమేన్. భక్తితో అందరూ సురక్షితంగా ఉండాలని అనేక విపత్తులు, యాక్సిడెంట్లు మరియు అగ్ని ప్రవాహం ఇవన్నీ జరుగుతున్న వేళలో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, ప్రపంచాన్ని, మన ప్రయాణములను, ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రాంని దేవుడు సంరక్షణలో ఉంచుకోమని ప్రార్థిస్తాం. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా, ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును మా ప్రయాణములలోను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. బారూకు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనంలో, యెరూషలేము, నీవు ధైర్యం తెచ్చుకొనుము, నీకు ఈ పేరు పెట్టిన దేవుడే నిన్ను ఓదార్చును. బారూక్ చాప్టర్ 4:30. Jerusalem, take courage. The one who called you by name will comfort you. మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాడు, మీ పేరు తన అరచేతిలో రాసుకున్నాడు. రోజు చూస్తున్నాడు మీ పేరును. మీరు ఎక్కడెక్కడ ఉన్నారో, ఎక్కడెక్కడ ఏడ్చారో అవన్నీ దేవుడు గుర్తిస్తున్నాడు. Your names are written on the palm of his hands. And the Lord says, do not be afraid. I only called you by name. I will comfort you. Thank you, Jesus. దీనిని తలంచి ధైర్యం తెచ్చుకొని పాడే పాట పాడదాం. కష్టాలు నన్ను పెనవేసినా, నీదు కృప నాతో ఉన్నదే. కష్టాలు నన్ను పెనవేసినా, నీదు కృప నాతో ఉన్నదే. నా ఊరటయు నీవే, నా ఓదార్పు నీవే, నా ఊరట ఓదార్పు నీవే యేసయ్యా. నా ఊరటయు నీవే, నా ఓదార్పు నీవే, నా ఊరట ఓదార్పు నీవే యేసయ్యా. దేవుని యొక్క ఓదార్పు నిచ్చే ఆయన హృదయం వైపు చూస్తూ యేసు తిరు హృదయమునకు మీ విన్నపాన్ని అర్పించి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సామాన్య కాలం ముగించుకొని మనమందరం కూడా మరొకసారి ఆగమన కాలంలో ప్రవేశించబోతూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రత్యేక రీతిలో ఆగమన కాలంలో మిమ్మల్ని ప్రత్యేకంగా సిద్ధం చేసుకునే భాగ్యం కోసం ప్రార్థించండి. అలాగే ప్రతిరోజు మనకు 3 గంటల ప్రార్థన ద్వారా ఎంతమంది దీవెనలు పొందుతున్నారో, ఒకవేళ మీకు అద్భుత ఆశ్చర్యక్రియలు జరిగి ఉంటే దానిని ఎప్పుడో టైం దొరికినప్పుడు మీ యొక్క సాక్ష్యంతో పాటు ఫోటోతో పాటు మాకు తెలియచేస్తే అవన్నిటిని కూడా ప్రజలకు అందించగలుగుతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరి గుర్తులో మనం ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రత్యేకంగా మనకు జరగబోతున్నటువంటి ఉడకములన్నింటినీ కూడా ప్రభు జ్ఞాపకం చేసుకొని దీవించమని మనం ప్రార్థన చేసుకుందాం. ఆగమన కాలంలో ప్రత్యేక ఉడకాలు ఉంటాయి. తెలుగు ఇంగ్లీష్ ఉడకం 2వ వారంలో ఉంటుంది. అలాగే తెలుగు ఉడకం 4వ వారంలో జరుగుతుంటాయి. 3వ వారంలో జరుగుతుంది. ఎందుకంటే 4వ వారం మనకు క్రిస్మస్ క్లాష్ అవుతుంది. కావున అందువలన దయచేసి ఈ రోజుల్లో ప్రత్యేకం పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందాలని మీ అందరినీ మనవి చేస్తున్నాను. ప్రత్యేక దీవెనలు మనకు కలగాలని కూడా ప్రభు దగ్గర మనం ప్రార్థించుకుందాం. గమనించండి, ఇంగ్లీష్ ఉడకం డిసెంబర్ 10 సాయంత్రం నుంచి 13 మధ్యాహ్నం వరకు జరుగుతుంది. ఇది ఒకవైపు క్రిస్మస్ కోసం సిద్ధపరుచుకున్న ఆగమన కాలం, రెండవదిగా కొత్త సంవత్సరంకు ముందుగా ఈ కొత్త సంవత్సరం కాక మునుపు చివరి ఉడకాలు ఇవి. అందువలన పాల్గొనండి, దీవించబడండి. 10th evening to 13th afternoon will be the final retreat for this year and to prepare for the Advent and also New Year. It will help you. దయచేసి గమనించండి, 3వ వారం కాదన్నాను కదా, డేటు డిసెంబర్ 15 సాయంత్రం నుంచి 19 సాయంత్రం వరకు ఈ వడకం జరుగుతుంది. డిసెంబర్ 15th evening to 19th evening. Please remember, it is not in the 4th week. 3rd week it is preponed because of the Christmas that is coming in the 4th week. So 15th evening to 19th evening is the Telugu retreat. This is the final retreat for this year. It's also a preparation for the new year. Come and be blessed. ఫిలిప్పీ 3:8 నా ప్రభువు యేసుక్రీస్తును గుర్చిన జ్ఞానము నేను సమస్తము పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తము విడనాడి తిని క్రీస్తును పొందుటకై అన్నిటినీ చెత్తగా భావించుచున్నాను అని ఫిలిప్పీలకు రాసిన లేఖ 3:8 పౌలు చెప్తున్నాడు. ఇన్ ఆర్డర్ టు రిసీవ్ మై క్రైస్ట్ and to receive his wisdom about him, I consider everything else in this world as rubbish. Philippians chapter 3 verse 8. ఆర్థిక బాధలు నన్ను క్షీణించిన, అప్పుడు నన్ను కృంగచేసిన నా పెన్నిది నీవే, నా సంపద నీవే, నా పెన్నిది సంపద నీవే యేసయ్యా. ఫిలిప్పీ 4:19 ప్రకారం యు ఆర్ మై ట్రెజర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్, యు ఆర్ ఎనఫ్ ఫర్ మీ లార్డ్ అని చెప్పి పాడి చివరి ఆశీర్వాదం కోసం సిద్ధపడదాం.
ఆర్థిక బాధలను క్షీణించిన అప్పులు నన్ను కృంగతీసిన ఆర్థిక బాధలు నన్ను కృంగతీసిన అప్పులు నన్ను కృంగతీసిన నా పెన్నిది నీవే, నా సంపద నీవే, నా పెన్నిది సంపద నీవే యేసయ్యా. నా పెన్నిది నీవే, నా సంపద నీవే, నా పెన్నిది సంపద నీవే యేసయ్యా. దయగల తండ్రి, ప్రతిరోజు 3 గంటల ప్రార్థన ప్రార్థిస్తున్న బిడ్డలు కన్నీలు, వారి విన్నపాలు అన్నిటినీ నీ హస్తంలో అర్పిస్తూ ఉన్నాను. యేసు హృదయం ద్వారా తండ్రి నీ హృదయం దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్న ఈ బిడ్డలందరి జీవితంలో వారి విన్నపాలు నెరవేరునుగాక. ఆమేన్. లూమన్ అనే వ్యక్తిని నీవు పేరు పెట్టి పిలుస్తున్నందులకై స్తోత్రం. స్వర్ణ అనే వ్యక్తిని, ఓ ప్రభువా, ఏదో బాధల్లో ఉన్న బిడ్డను కన్నీళ్లు తుడుస్తున్నందులకై స్తోత్రం. బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్న ఒక స్త్రీని ఈ సమయంలో ప్రభు అద్భుత రీతిలో డాక్టర్స్ ఆశ్చర్యపడే కార్యం చేయబోతున్నందులకై నీకే స్తోత్రం. ఓ ప్రభువా, గుండె అనే ఒక గుర్తును చూపిస్తూ ఉన్నావు కావచ్చు. గుండెలో సమస్య లేకపోతే గుండెలో ఏదో వేదనతో ఉన్న బిడ్డ ప్రభువా, నీకే తెలిసి ఎందుకు చూపించావని ఆ గుండెలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చి దీవించమని మా నాథుడిని యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చివరి గుర్తు, దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వేదనతో ఉన్న ప్రతి బిడ్డ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తల్లిదండ్రులు ప్రేమ లేకుండా పెరుగుతున్న పిల్లల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అందరి ద్వారా విడిచిబడిన ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆగమన కాలంలో క్రిస్మస్ కోసం సిద్ధపడటానికి వస్తున్న తెలుగు వడకం ఇంగ్లీష్ వడకానికి వచ్చే అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 30 రోజులుగా మరణించిన వాళ్ళ కోసం పూజలు అర్పించే అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసిన బిడ్డల ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాన్సర్ వ్యాధులతో, కిడ్నీ సమస్యలతో, డయాలిసిస్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పెళ్లి కోసం వేచి ఉన్నటువంటి వారి మీదను, సెటిల్మెంట్ కోసం వేచి ఉన్న తల్లిదండ్రులు పిల్లల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆర్థిక ఇబ్బందులతో, అప్పు సమస్యలతో అల్లాడిపోతున్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. నిత్య పిత అయిన దేవుడు, కరుణామయుడు యేసు ప్రభువు, ఆదరణకర్త పరిశుద్ధాత్మ, పితా పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మల్ని దీవించునుగాక. May the eternal Father, may the merciful Savior Jesus, may the comforted Holy Spirit bless you. In the name of the Father, and the Son, and the Holy Spirit. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా సర్వము నీవే యేసయ్యా.